హాయ్ హలో వెల్కమ్ టు భవ్యశ్రీ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మేము పార్క్లో ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. సంక్రాంతి ఫెస్టివల్కి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదండి. అక్కడ మేము పార్క్లో ఎంజాయ్ చేసామనేసి ప్రీవియస్ వీడియోలో మేమంతా తిన్నాం కదా, తింటూ ఎంజాయ్ చేసాం కదా, దానికి కంటిన్యూషన్ పార్టే ఈ వీడియో. ఫ్యామిలీతో హ్యాపీగా డే స్పెండ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకు చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎంట్రీ ఫీజు అనేది కూడా లేదు. ఓన్లీ మనం స్విమ్మింగ్ చేయాలి అనుకునే అప్పుడు మాత్రమే ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఈ పార్క్ అయితే టోల్ గేట్ దగ్గర ఉంటుందన్నమాట. అల్లంపూర్ చౌరస్తా టోల్ గేట్కి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. మేమైతే ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఒక్కటి వదిలిపెట్టకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందరం అయితే ఆడుకున్నాము. చూడండి ఇక్కడ బాబాయ్ వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారో. గేమ్సే కాదండి, ఇంకా స్విమ్మింగ్ కూడా చేసాము. ఇంకా వాటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇలా మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో ఇక్కడ. మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళారనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఇప్పుడైతే వాటర్ దగ్గరికి వెళ్దాము. చూడండి ఇదే స్విమ్మింగ్ పూల్ అనమాట. పిల్లల కోసం అనమాట ఈ 2 పూల్స్ అయితే. ఎందుకంటే వాటర్ డెప్త్ అనేది తక్కువ ఉంటుంది. పిల్లలకైతే 100 రూపీస్ టికెట్, పెద్దవాళ్ళకైతే 150. ఇలా పిల్లల కోసం అయితే ఈ 2 సైడ్స్ అనమాట. చూడండి ఇక్కడ వాటర్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా. పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం కదా, అలాంటిది ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఎంత ఎంజాయ్ చేస్తారు. బట్ వాటర్ అయితే చాలా సాల్టీగా ఉందన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు. ఫైనల్గా మేము కూడా అందరము, పిల్లలే కాదు మేము కూడా అందరం కలిసి స్విమ్మింగ్ అయితే చేసామన్నమాట. ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళు అందరు వెళ్తున్నారు, పిన్ని వాళ్ళు. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. మేము అది ఈవినింగ్ టైంలో స్విమ్మింగ్ చేస్తున్నాం కదా, ఫుల్ చలి కూడా పెడుతుంది. ఇక్కడ చూడండి హ్యాపీగా మేమైతే గేమ్స్ ఎలా ఆడుకుంటున్నామో, ఒకరి మీద ఒకరు వాటర్ చల్లుకుంటూ. అంతేకాదు చున్నీ తీసుకొని మేమైతే దాన్ని బాల్ లాగా చేసుకొని గేమ్ అయితే ప్లే చేస్తున్నాము. ఇక్కడ మా సిస్టర్ మేమైతే కొట్టుకుంటున్నాము, నాకు కావాలి అన్నట్టు. ఇలా గేమ్స్ అయితే ఆడుకున్నాం అనమాట స్విమ్మింగ్ పూల్లో. ఫైనల్గా మా డే అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. ఇంకా ఫైనల్గా ఒక్కొక్కరైతే ఎంట్రీస్ ఇస్తున్నారనమాట. మామయ్య వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అందరూ. ఇక్కడ చూడండి మా మామయ్య అయితే సాంగ్ పాడతాడు, వినండి. మామ ఇంకోసారి పాట, ఇంకోసారి. ఇక్కడైతే మా మామయ్య ఎవరికి మామయ్య నీ ఓటు అని అడుగుతుంటే మా అత్తమ్మ అయితే ఏం చెప్తుందో వినండి. ఇలా మా డే అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.